అందరికీ నమస్కారం అండి. ఈరోజు మండపాటి నుంచి పూతరేకులు ఫేమస్ అయిన ఆత్రేయపురం వెళ్తున్నాము. చూద్దాం పదండి. ఇక్కడి నుంచి మనం ప్రయాణం స్టార్ట్ చేసామండి. All this time I've been holding on so tight, 'cause all that I do was easy to use. So call my time, but you weren't really mine, just something to do. Thought I never knew. రోజు ఆలమూరు ఇటుక బట్టి కాడికి వచ్చామండి. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం మనం. ఈ ఇటుక ఎలా, ఇది బెందర ఎలా తయారవుతుందండి? బెందర మాలు మట్టి వేసి నానబెట్టాలండి. ముందు నానబెట్టాక అప్పుడు నానేక ఈ బూడిద చేస్తారండి. ముందు వేయమండి. ముందు మట్టి తొక్కాక ముందు బూడిద వేసి తొక్కాలండి. తిప్పేసి తర్వాత ఈ బూడిద చేస్తారా? ఓకేసి మళ్ళీ మిక్స్ చేయాలి. మిక్స్ చేసాక అప్పుడు మొత్తం తయారైద్ది. తయారయ్యాక బాగా ఆ మట్టి తిప్పింది ఇక్కడ ఈ ట్రాలీలు వేసి పట్టుకెళ్తారండి. ఇదంతా తీసి మళ్ళీ పరద వేస్తారండి. పరద దేనికని? ఇది మట్టి ఎండకుండా మట్టి ఆరిపోకుండా ఇది బండితో తీసుకెళ్లి అక్కడ అదే అచ్చులేస్తారండి. అచ్చులేసి ఇంకా తిప్పుకుంటాం. ట్రాలీలో వేసారు కదా మట్టి అండి. ఆ మట్టి అంతా తీసుకొచ్చి ఇక్కడ చూద్దాం మనం అక్కడ ఎలా తయారు చేస్తున్నారు. ట్రాలీలో మట్టి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారండి. చికెన్ చేస్తారండి. ఇలా బూడి చేసి చికెన్ చేసి గుట్టలు పెడతాం, ఆరబెట్టి అలకిస్తారండి. ఇలా పెడతారండి. ఈ పెట్టేకప్పుడు ఏం చేస్తారండి మరి తర్వాత? ఇది పెట్టాక ఆమెకు తీసుకెళ్తారు వేరే వాళ్ళు. కాల్చాలండి దీన్ని వేరే వాళ్ళు కాలుస్తారు. అలా సెక్షన్ వాళ్ళది మా సెక్షన్. అదే మొత్తం అదైతే ఇటుకని మళ్ళీ కాల్చాలి. కాల్చాక ఇంకా ఇప్పుడు ఇటుక తయారవుతుంది. ఎంతో కష్టపడుతూ ఉంటారు పాపం. ఎలా చేస్తున్నారు అలా పని? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది పార్వతీపురం మన్యం జిల్లా. ఎక్కడండి ఇది? పార్వతీపురం మన్యం జిల్లా అండి. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు అన్నమాట. మాలు ఇక్కడ మీకు ఇల్లు ఇస్తారండి? ఇక్కడ రూమ్ ఇస్తారమ్మా? రూమ్ ఇచ్చండి. ఇంకా ఎండలో ఎంతో కష్టపడుతున్నారు. మనం ఇటుక తయారు చేయడానికి ఏదో సింపుల్ గా అనుకుంటాం, కానీ ఎంతో చూడండి ఎంత కష్టపడుతున్నారు. చాలా కష్టం అండి పాపం. ఎన్నింటికి వేస్తారండి మీరు? పొద్దుటే ఎన్నింటికి రావాలండి? 3 గంటలకు రావాలంట పాపం. 3 గంటలకు వచ్చి ఎన్నింటి వరకు చేస్తారమ్మా? ఎప్పుడండి? ఇప్పుడు 10 వరకు చేస్తారు. మరి తర్వాత అమ్మా మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 7 గంటల వరకు చేస్తారు. చూడండి ఎంత కష్టపడతారు పాపం. ఎక్కడి నుంచో వేరే జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ఎంత కష్టపడుతున్నారు. అక్కడ అచ్చులు కింద తయారు చేస్తారు కదండి. ఇక్కడ ఆరిపెట్టాక ఈ ఇటుక ఉన్నది కదా, ఇటుకి ఈ దగ్గర చూసి ఇటుకి ఎలా తయారవుద్ది. ఈ తయారయ్యాక మనం ఇక్కడ చూస్తున్నామని చూడండి ఒకసారి. ఆ ఇటుకని మళ్ళీ తీసుకొచ్చి ఇందులో పెడతారు. ఈ ఓకేసి మొత్తం ఈ బెందడితోటి, అంటే ఇక్కడ మట్టితోటి గాలి రాకుండా బయటికి దీన్ని అలాగ ఓకేసి లోపల కాలుతారని. ఈ లోపల ఈ కాలుతం వల్ల ఏమవుద్దంటే ఇంకా లోపల ఇటుకి కాలి మామూలుగా ఇలా తయారవుద్ది. ఈ విధంగా మళ్ళీ మనకి మామూలుగా ఇటుకి తయారయ్యి మనం రావులపాలెం దిగి మీద వచ్చాం. ఈ చూడండి ఇవి ఎలా ఉందా. ఎండాకాలం మనం గోదావరి నది వాటర్ ఏమీ లేదు ఇక్కడ. ప్రయాణం రావులపాలెం దాకా వచ్చింది. ఇంకా ఎంత దూరం ఉందో చూడాలి. చిత్రపురం వెళ్ళే రోడ్లో లొల్ల అనే ఊరుంది. ఇక్కడ అరటి తోట చూద్దాం రండి. సారీ
అండి ఇది కంద చెట్లు ఉండి కంద తోట మొత్తం అంత కందే. ఇలా చూడండి మొత్తం పంట కింద వేసారు కంద. చుట్టుపక్కలంతా అరటి తోటే. ఈ అరటి తోట ఈ రోడ్డు ఈ పక్క అరటి తోట ఆ పక్క అరటి తోటే. మళ్ళీ వెళ్తుంటే అండి ఇక్కడ మామిడి తాండ్ర తయారు చేశారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చెప్పము ఎన్ని రోజులు ఆరబెట్టాలిగా? 10 రోజులు ఆరబెట్టాలి. 10 రోజులు ఆరబెట్టాలండి. 10 రోజులు ఆరబెట్టాక 10 రోజులు ఆరబెట్టిన తర్వాత కోతకు వస్తుంది. కోత కోసిన తర్వాత దాన్ని ఒక రోజు మా ముక్కలు అనేవి తిప్పేసి మళ్ళీ ఒక రోజు ఆరబెట్టాలి. తర్వాత సాయంత్రం కల్లా ఆ ముక్కలని ట్రేలో ప్యాక్ మొత్తం ఇదంతా తయారవ్వాలంటే మాక్సిమం ఎన్ని రోజులు పడుతుంది? 10 days లోనే 10 రోజులు పడుతుంది. 10 రోజులు మనకి ఇలా తయారవుద్ది మామిడి తండ్రి. ఇంకా దాంట్లో ఏమైనా కలుపుతారని ఇంకేమైనా అవి సీజన్ బట్టి వస్తాయి. అట్లా ఓన్లీ మామిడికైనా ఇంకేమైనా కలుపుతారండి? మామూలు అంతే. ఇంకా మామిడి తండ్రిలోనే పంచదార బెల్లం తయారు చేసి 2 విధాలు తయారవ్వాలంటే 10 రోజులు పడుతుంది. నెల చేసుకున్న 10 రోజులు. మామిడికాయ దాంట్లో డైరెక్ట్ వేస్తే మామూలుగా అవుతారు. డైరెక్ట్ వేస్తే పక్కకు వైపు రసం వైపు మామూలు వచ్చి పెట్టాలి. పాకం వేయాలి అంటే పంచదార కాదు రసంలో మామిడికాయ చూడండి. అక్కడ మహిళలు కూడా ఉన్నారా? వస్తారని పొద్దున్న ఎప్పుడు వస్తారేమో. వచ్చి కాయలు కడిగి చీర తిని తొక్కలాకి మెసేజ్ వేసుకుంటారు. మీరు అందరూ వేస్తారు. మొత్తం బెల్లం కాబట్టి బెల్లం అండి. పండ్ల కాబట్టి మొత్తం ఇదే పన్నెండు ఎక్కడి చేస్తారా మీరు? మేము గవర్నమెంట్ చెప్తాం. చేస్తారని గవర్నమెంట్ చెప్తామండి. ఇలాగే 6 జనం పెట్టి వస్తామండి. ఎంత ఇస్తారా మీకు? మాకంటే 450 రూపాయలు. 450. మరి ఏం చెప్తాం? కూలి అదే బాగా కష్టపడుతున్నారండి ఇక్కడ. ఓకే. కుండతో ఇక్కడ తయారు చేస్తున్నారని పూతరేకులు చూద్దాం. ఇదిగో గంట ముందర నానబెట్టుకుంటామండి. రాత్రి నానబెట్టుకుని రుబ్బుకుంటామండి మెత్తగానే. మెత్తగా రుబ్బుకునండి. ఇంకా కొన్ని నీళ్ళు వేసి కలుపుకుని కాటన్ కాదు అదే ఎలా రోజు ఇంకా తీస్తూ ఉంటారండి మీరు? ఎవరింటి దగ్గర వాళ్ళు తీసుకుంటారండి? కుండలు కూడా మార్చాలండి ఇది. ఎలాగండి తీస్తే అవుతాయండి మామూలు? కేజీకి 200 అండి. మీరు చూడండి కుండ మీద తయారు చేసాం చూసిన కింద. ఇప్పుడు ఇక్కడ ఎలా చుడుతున్నారో చూద్దాం రండి. ఎలా చుడతాము చెప్పండి అమ్మ మీరు. నెయ్యి అండి, బాదం గాజు వేసండి, నెయ్యి వేసి బెల్లం పౌడర్ వేసి. ఇంకా అలాగే ఎన్ని చుడతారమ్మ ఇది? ఎన్ని వస్తాయండి ఒక దానికి? ఒక పీస్ అంటే పూతరేకు రేకు అయితే సరిపోద్దని రేకున్నర వేయాలండి. వేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటది, జీడినొక్క ఉంటది, పిస్తా ఉంటది మొత్తం సెపరేట్ ఉంటుంది. ఒక పీసు మామూలుగా ఎంత పడుతుంది? మీ 25 రూపాయలు అడుగుతుంది. బాక్స్ అండి? బాక్స్ అయితే 220, 120. డ్రై ఫ్రూట్స్ పెట్టండి అంతే కదా. డ్రై ఫ్రూట్స్ చాలా టేస్ట్ బాగున్నాయి మొత్తం. All this time I've been holding on so tight, 'cause all that I do was easy to use. So call my time, but you weren't really mine, just something to do. Thought I never knew. No surprise, but nevertheless. ఈ ఆత్రేయపురం దగ్గర లొల్లలాగలానికి ఎన్నో షూటింగ్ స్పాట్ ఇది. షూటింగ్లు ఎన్నో జరుగుతుంటాయి. బెండి అప్పారావు షూటింగ్ చాలా షూటింగ్ జరిగినాయండి ఇక్కడ.
ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ కూడా జరుగుతుంది ఇక్కడ. when I look in your eyes, I just want to be next to your ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.